హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారండి? మీరంతా బాగుండాలని కోరుకుంటా ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మన గార్డెన్లో ఉన్నటువంటి అపరంజిత ప్లాంట్కి నేను డిఐవై రౌండ్ ట్రైల్ అనమాట. రౌండ్గా మనం తయారు చేసుకొని గార్డెన్ కూడా మనం డెకరేటివ్గా ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రతి మొక్కనైనా సరే అలా మనం తయారు చేసుకొని మనకి నచ్చిన డిజైన్లోనే మనము ఇటువంటి మనకి శంకుం పూలు పుష్పాన్ని కూడా మనము గార్డెన్ డెకరేటివ్గా మనం తయారు చేసుకోవచ్చు. ఈరోజు అయితే మీకు అది ఎలా చేసుకుంటున్నాను, చీప్ అండ్ బెస్ట్లోనే అది ఎటువంటి వాటిని వాడి నేను సింపుల్ మెథడ్లో నేను ఈరోజు మీకు చేసి చూపిస్తానండి. ఓకే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో కంటెంట్ ఉందంటే ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగా నేను చూపించినటువంటి ఈజీ మెథడ్లోనే మనకి బయట కొనుక్కోకుండా ఈజీగా ఇలా కూడా మనము డిఐవై రౌండ్ ట్రైల్ అనేది మన అపరంజిత ప్లాంట్కి తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడైతే అది ఎలా తయారు చేసుకోవాలో మీకు వీడియోలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్దాం. ఇది చూడండి, ఇది చిన్న గుండీలో అపరంజిత ప్లాంట్ సీడ్స్ ద్వారా వచ్చింది. దీనికైతే ఇప్పుడు మనము డిఐవై రౌండ్ ట్రైల్ తయారు చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇదైతే మొక్క ముఖ్యంగా చాలామంది మనం ఐరన్ రాడ్ని వాడచ్చండి. నేను వచ్చి చూడండి, ఇవి మనకి కనిపిస్తున్నాయా, బకెట్ హ్యాండిల్స్ ఉంటాయి కదా, బకెట్కి ఇలా పట్టుకోవడానికి హ్యాండిల్స్ అనమాట. చూడండి, ఇక్కడ రబ్బర్ ఉంది. ఇలా మనకి హ్యాండిల్స్ ఉంటాయి కదా బకెట్కి, చూసే ఉంటారు పెయింట్ బకెట్లకి, ఆ హ్యాండిల్స్ అనమాట. మన గార్డెన్లో ఉన్నటువంటి మనం మొక్కలు పెంచుకుంటాం కదా, ఆ బకెట్లకి వేస్ట్ అయిపోయింటే ఇవి అలాగే దాచుకున్నాను అనమాట. డిఐవైలో మనం ఈ విధంగా రౌండ్ ట్రైల్ తయారు చేసుకోవాలని చెప్పేసి ఇలా రెండు తీసుకున్నాను. ఇప్పుడైతే ఒకటి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇలా మనం దీన్ని జాయింట్ చేద్దామండి. ఇప్పుడు ఇలా రౌండ్గా, తర్వాత ఇటువంటి బెండింగ్ వైర్ తీసుకొని వీటిని మనము జాయింట్ చేయాలన్నమాట. జాయింట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మనకు బయట ఐరన్ రాడ్ కొనుక్కోకుండా ఈ విధంగా మన గార్డెన్లో దొరికేటువంటి మనం పెయింట్ బకెట్స్ ఉంటాయి కదా, మొక్కలు నాటుకుంటాం కదా, అటువంటివి కాడాలు అనమాట, పట్టుకోవడానికి ఉంటాయి హ్యాండిల్స్. అవి దానిలో రెండు తీసుకున్నాను. ఈ విధంగా బెండింగ్ వైర్తో మూడు, చూడండి, ఇక్కడ ఒకటి వేసాను. ఇప్పుడు మనకి రౌండ్ ఆకారంలో మనకి ఇది తయారైందనమాట. ఇప్పుడు దీన్ని ఇలా గుచ్చేస్తున్నాను. కొద్దిగా ఇలా బెండ్ చేసుకోండి ఇలా, ఎందుకంటే ఇది మట్టిలోకి వెళ్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి కొద్దిగా. ఇప్పుడు చూడండి, ఇలా అయితే దీన్ని తయారు చేశాను. ఇప్పుడైతే ఇలా లోపలికి ఇలా గుచ్చేస్తాం. చూసారా, మనకి సింపుల్లోనే మనము కొత్త ఐడియాస్తోనే మనమే కొద్దిగా మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా, అలా అనమాట. చూడండి, మనకు రౌండ్ తయారైపోయింది. ఇప్పుడు ఈ ప్లాంట్ని, ఇది మరీ చిన్నగా ఉందండి, ఎందుకంటే చిన్న కంటైనర్ అని చెప్పేసి దీన్ని నేను చిన్న రాడ్స్ మాత్రం తీసుకున్నాను. మీకు కావాల్సింటే కొద్దిగా బిగ్ సైజులో ఉన్నటువంటి 6mm రాడ్ వస్తుంది కదా, అటువంటి రాడ్స్ కూడా మీరు తీసుకొని ఇలా ఇంకా పెద్దగా మీరు చాలా హైట్ ఉండే విధంగా కూడా మీరు దీన్ని అపరంజిత ప్లాంట్కి ఇలా డెకరేటివ్గా మనం తయారు చేసుకోవచ్చండి. చూడండి, ఇలా ఇలా చుట్టుకుంటూ చుట్టేయడమే అనమాట. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా నేను చూపించిన విధంలోనే మీరు ఈ విధంగా అపరంజిత ప్లాంట్ కూడా ఈ విధంగా చేసుకోండి. గార్డెన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది ఇలాగే పైకి కూడా ఇలాగే రిటర్న్ మళ్ళా ఇలా మనం ఐడియాస్తో తయారు చేసుకోవచ్చండి. ఓకే, అయిపోయింది. చూసారా ఎలా ఉందో? చూడండి, ఇప్పుడు చూడండి, సూపర్గా ఉంది కదా చూడడానికి కూడా. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇవి మనకి ఈ సైడ్ ఉండేటువంటి ఈ బ్రాంచెస్ కూడా మీరు తీసేసుకోండి, ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అదేవిధంగా మొక్క అనేది గ్రోత్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇటువంటి చిన్న కొమ్మలు వీటినైతే నేను తీసేస్తున్నాను.
అయిపోయిందండి. ఇదేనండి సింపుల్. చూసారా ఎంత అందంగా ఉందో, ఎలా ఉంది, సూపర్గా ఉంది కదా. ఇంకా దగ్గరికి పెట్టి చూపిస్తాను మీకు. చూడండి కింద కూడా ఎలా కనిపిస్తుందో. 2 సైడ్ల ఇలా మనం డిఐవైలో ఈ విధంగా మనం ఐడియాల కొద్దీ మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మనమే గార్డెన్ కూడా చూడడానికి కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూశారు కదా డిఐవై రౌండ్ ట్రైల్ అనమాట. ఓకే బాయ్, హ్యాపీ గార్డెనింగ్. మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.